హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్. ఫ్రెండ్స్, ఈ ఛానల్ ద్వారా టీచర్లకు, ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పట్టణాల్లో నేటి నుంచి అమల్లోకి పెరిగిన పన్ను. పట్టణ స్థానిక సంస్థల్లో పెరిగిన ఆస్తి పన్ను రాష్ట్ర వ్యాప్తంగా శనివారం నుంచి అమల్లోకి రానుంది. 2023-24 ఆర్థిక సంవత్సరం పన్ను లక్ష్యంలో దాదాపు 15% పెరగనుంది. 3,763 కోట్ల ఆదాయ లక్ష్యంలో ప్రజలపై భారం దాదాపు 564 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఇందుకు సంబంధించి పెరిగిన పన్ను తాకీదులకు ప్రజలకు ఇచ్చాక భారం ఎంతనేది స్పష్టంగా తెలియనుంది. స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ గత ఏడాది పెంచిన ఆస్తుల విలువల ప్రకారం ప్రజల ఇళ్లు, భవనాల విలువలను మరోసారి మదించి పన్నులు వేస్తే ప్రజలపై భారం మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ విషయాలను అధికారులు అత్యంత గోప్యంగా ఉంచుతున్నారు. ఆస్తి మూలధన విలువ ఆధారంగా ఆస్తి పన్ను విధించే విధానం పుర నగరపాలక సంస్థల్లో, నగర పంచాయతీల్లో 2021-22 నుంచి అమల్లోకి వచ్చింది. దీనిపై ప్రజల్లో వ్యతిరేకతను తగ్గించేందుకు పెరిగిన మొత్తాన్ని ఒకేసారి కాకుండా ఏడాదికి 15% చొప్పున మొత్తానికి సమానమయ్యే వరకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత 2 ఏళ్లలో 15% చొప్పున పన్ను పెంచిన పట్టణ స్థానిక సంస్థలు కొత్త ఏడాదిలో మరో 15% పెంచుతున్నాయి. ఇందుకు సంబంధించిన ప్రక్రియ దాదాపుగా పూర్తయింది. 3-4 రోజుల్లో పెరిగిన కొత్త ఆస్తి పన్నుతో డిమాండ్ నోటీసులు పురపాలక శాఖ వెబ్సైట్లో అందుబాటులోకి రానున్నాయి. సో ఫ్రెండ్స్, మొత్తం మీద అయితే ఆస్తి పన్ను 15% వరకు పెరగనుంది ఫ్రెండ్స్. దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.